ఏపీలో అప్పులు కోతలతో చంద్రబాబు పాలన కొనసాగిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి విమర్శించారు. 2 ఏళ్లలో 3,65,000 కోట్ల అప్పులు చేసి దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిన వ్యక్తి చంద్రబాబేనని మండిపడ్డారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని అన్నారు. అప్పులు చేయడంలో టాప్. ఈ రాష్ట్రంలో 3,65,000 కోట్ల రూపాయల అప్పు చేసి ఈ భారతదేశ చరిత్రలోనే నీవే నెంబర్ 1 ముఖ్యమంత్రివి. ఇంకా నువ్వు దేంట్లో గొప్పవాని అంటే గన సంపద సృష్టించి పంచుతానని చెప్పి ఇప్పుడు సంపదకు నిర్వచనం చెప్పినావు చూడి, అధిక సంతానాన్ని కనడమే నీవు సంపద సృష్టించడం అని. ఇందులో నీ ప్రవచనం గొప్పది. ఈ 2 ఏళ్ల కాలంలో నువ్వేం సాధించినావని ఒకసారి చూసుకోగలిగితే ప్రజలారా, ఈయన అబద్ధాలు చెప్పగలిగినాడు, అవినీతి చేయగలిగినాడు. విపరీతమైనటువంటి అవినీతి చేసినారు, విపరీతమైనటువంటి అబద్ధాలు చెప్పినారు, విపరీతంగా ఆర్భాటాల యొక్క మాటలను చెప్పినారు. ఇంతకు తప్ప వీళ్ళు చేసింది పొడిచింది ఏమీ లేదు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.